కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రవేశపెట్టిన బడ్జెట్లలో విద్య, వైద్య, వ్యవసాయ, కార్మిక సంక్షేమ రంగాలు ఆశించిన మేర కేటాయింపులు జరగలేదని వామపక్ష పార్టీల ప్రతినిధులు ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్ర రాష్ట్ర బడ్జెట్లు ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలు అంశంపై హైదరాబాద్ బాగ్లింగంపల్లిలోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో సదస్సు జరిగింది. ఇరు ప్రభుత్వాలు పెట్టిన పద్దులు సామాన్య మధ్యతరగతి ప్రజలకు ఏమాత్రం ఉపయుక్తంగా లేవని ఎమ్మెల్సీ సత్యం వెల్లడించారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ కేవలం అంకెల గారడీ తప్ప ప్రజలకు మేలు చేసేలా లేదని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ ఆరోపించారు. 6 గ్యారంటీలకు బడ్జెట్లో కేటాయింపులు జరగకుండా ఎలా అమలు చేస్తారని ప్రశ్నించారు. విద్య, వైద్య రంగాలను ప్రభుత్వం పూర్తిగా విస్మరించిందని ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలపై ప్రజా పోరాటానికి ఉమ్మడి కార్యాచరణ రూపొందించనున్నట్లు జాన్ వెస్లీ వెల్లడించారు. జరగడానికి పద్దుల వారీగా చర్చ జరిపి వాటిని సవరించడానికి కూడా అవకాశం లేకుండా బడ్జెట్ను త్వరలోనే ముగింపు చేస్తున్నారు. ఇది పూర్తిగా అప్రజాస్వామికమైనటువంటి విధానాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అనుసరిస్తున్నాడు. ఇలాంటి పరిస్థితి కొనసాగినప్పుడు ఇక ప్రజా ఉద్యమాలే దీనికి పరిష్కార మార్గాలు అవుతాయి. చెప్పిన వాగ్దానాలు అమలు జరగకుండా నిధులు పెట్టినప్పుడు శాసనసభలో చర్చ జరిగి సవరించుకోనప్పుడు ప్రజాక్షేత్రంలోనే ప్రజలు తమ హక్కుల కోసం పోరాటాలకు ముందుకు రావాల్సి వస్తుంది. మరి 6 గ్యారెంటీల పథకం కానీ, రైతుల రుణమాఫీ కానీ అనేక అంశాలని ఇలా ప్రభుత్వం మీద ఎంతో ప్రజలకు ఆశలు ఉన్నాయి. కానీ కేవలం మరి కొంతమేరకే అది అమలవుతూ ముఖ్యంగా అనేక పథకాలు కూడా మరి పూర్తిగానటువంటి పరిస్థితి కనపడతా ఉంది. కేవలం కేంద్ర ప్రభుత్వం మీద నెపం పెట్టి మరి ప్రభుత్వ ఈ ఇచ్చినటువంటి హామీలను అమలు చేసే బాధ్యత ఇలా రాష్ట్ర ప్రభుత్వం మీద ఉన్నది. ఆ రకంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఆలోచన చేయాలి. మరి ముఖ్యంగా ఇలా బడ్జెట్లో ఎన్నికలు వచ్చినటువంటి వాగ్దానాలు అమలు చేయాలని ఈ సిపిఐ పార్టీగా మరి ఇవాళ డిమాండ్ చేస్తాము.